అందరికీ నమస్కారం. పంచతంత్రం పరిచయం. ఈరోజు మనం పరిచయం చేసుకోబోతున్నది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నీతి కథల సంపుటి పంచతంత్రం. పంచతంత్రం అనేది ప్రాచీన భారతదేశంలో రచింపబడిన ఒక గొప్ప నీతి కథల గ్రంథం. దీనిని విష్ణు శర్మ అనే మహర్షి రచించినట్లుగా చెప్తారు. రాజుకి చెందిన 3 యువరాజులు బుద్ధి, వివేకం, రాజనీతి నేర్చుకోవాలనే ఉద్దేశ్యంతో వారికి సులభంగా అర్థమయ్యేలా కథల రూపంలో బోధించడానికి ఈ పంచతంత్రాన్ని రచించారు. పంచ అంటే 5, తంత్రం అంటే విధానం లేదా పాఠం. అంటే 5 ప్రధాన భాగాలుగా విభజించబడిన గ్రంథం కాబట్టి దీనికి పంచతంత్రం అనే పేరు వచ్చింది. ఈ కథల ప్రత్యేకత ఏమిటంటే ఎక్కువగా జంతువులను పాత్రలుగా తీసుకుని వాటి ద్వారా మనుషుల జీవన సత్యాలను తెలియచేయడం. సింహం, నక్క, కాకి, కుందేలు, కోతి వంటి పాత్రల ద్వారా లోతైన నీతిని చాలా సరళంగా చెప్పారు. పంచతంత్రం బోధించే 5 ప్రధాన అంశాలు అవి ఏమిటంటే 1. మిత్రలాభం. మంచి స్నేహితులను ఎలా సంపాదించాలి. ఐకమత్యం, పరస్పర సహాయం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. 2. మిత్ర భేదం. స్నేహితుల మధ్య విభేదాలు ఎలా వస్తాయి, అపార్థాలు, అసూయ, చెడు సలహాలు ఎలా నాశనం చేస్తాయో చెప్తుంది. 3. కాకోలూకీయం. శత్రువులతో ఎలా వ్యవహరించాలి, రాజకీయ చతురత, వ్యూహం, జాగ్రత్త అవసరమని బోధిస్తుంది. 4. లబ్ధ ప్రణాశం. సాధించిన దానిని ఎలా కాపాడుకోవాలి, లోభం, అహంకారం వల్ల ఎలా నష్టం వస్తుందో చెప్తుంది. 5. అపరీక్షిత కారకం. ఆలోచించకుండా చేసే పనులు ఎంత ప్రమాదకరమో హెచ్చరిస్తుంది. పంచతంత్రం కథలు కేవలం పిల్లల కోసం మాత్రమే కాదు, పెద్దవారికి జీవిత పాఠాలు నేర్పే అమూల్యమైన సంపద. తెలివి, నీతి, వివేకం, స్నేహం, జాగ్రత్త ఇవన్నీ మన జీవితాన్ని సరిదిద్దే విలువలు. కథల రూపంలో చెప్పబడిన ఈ జ్ఞానం నేటికీ ప్రాసంగికమే. అంటే నేటికి అందరికీ చాలా ముఖ్యం. చదవడమైనా వినడం ద్వారా అయినా దీని గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యము, అవసరము. అయితే ఆలస్యం ఎందుకు? స్నేహం, ఐకమత్యం, పరస్పర సహకారం వంటి మహత్తర విలువల్ని బోధించే పంచతంత్రంలోని తొలి అధ్యాయం మిత్రలాభంతో ఇప్పుడు మనం ఈ అద్భుతమైన పంచతంత్ర కథల ప్రయాణాన్ని ప్రారంభం చేద్దాం.